మనకి డెసిమల్ మార్చాలంటే ఏం చెప్పాను ఈ వాల్యూని ఇంటూ బేస్ తో చేస్తామా సో అప్పుడు ఏం చేస్తాం 1 into 10 power 0 బ్యాక్ సైడ్ కోసం 1 into 10 power 0 plus 1 into 10 power 1 plus 1 into 10 power 1 sorry 10 power 2 సో మనకి మొత్తాన్ని యాడ్ చేసే వాల్యూ ఇక్కడ వస్తుంది డెసిమల్ కి కన్వర్ట్ చేసుకున్నాం వాల్యూస్ మారతాయి నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి బైనరీ టు ఆక్టల్ మార్చేటప్పుడు మనం కొన్ని వాల్యూస్ తీసుకున్నాం ఇలా ఉన్నప్పుడు కింద బేస్ 3 తీసుకున్నాం 3 వాల్యూస్ తీసుకున్నాం ఒకవేళ మనం ఇంత 3 థర్డ్ వాల్యూ లేకపోతే ఏదో ఉంది 0 పెట్టేసుకున్నాం సో ఇలా ఈ నెంబర్ ఏమొస్తుందో చూసుకుంటాం ఫస్ట్ ఇక్కడ బైనరీ తీసుకోండి బైనరీ చేస్తున్నాం సో మనం ఏం చేస్తాం 3 వాల్యూస్ తీసుకుంటాం సో 101 లాస్ట్ 101 వాల్యూ ఎక్కడ వచ్చింది 5 దగ్గర వచ్చింది 3 వాల్యూస్ 101 ఏదైనా ఒకసారి ఫస్ట్ వేస్తాం కిలో మీకు అర్థమైంది 101 దగ్గర వచ్చింది సో ఈ వాల్యూ ఏమైంది 5 అయింది నెక్స్ట్ ఏమైంది 010 ఎక్కడ వచ్చింది మనకి 10 సో అప్పుడు 10 అని వేస్తాం లాస్ట్ లో రెండింటి కంబైన్ చేసేస్తాం అంటే 105 వచ్చింది బేస్ పవర్ మనం ఆక్టల్ కి మార్చాం సో 8 అని పెడతాం సో ఇది బైనరీ నుంచి ఆక్టల్ మార్చాం బైనరీ టు హెక్సార్ అంటే 16 బేస్ వాల్యూ ఇలా ఉంది అక్కడ ఏం తీసుకున్నాం కింద 3 వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ 4 తీసుకున్నాం E4 so 101 value ఏమైతే కదా 10 నెక్స్ట్ 0010 2 సో ఇలా ఉంది ప్రస్తుతానికి కానీ మనకి 10 లో 10 అనే ఏమో సో 10 లో పాయింట్ ఇక్కడ ఏంటి x a సో ఏమొస్తుంది 2a ఇలా 10 కాబట్టి a అనేసాం అంటే మనకి x అనేది 0 to 9 వాల్యూస్ వరకు నెంబర్స్ వస్తాయి 9 తర్వాత నుంచి a అంటే f కాబట్టి a నుంచి f వరకు వాల్యూస్ తీసుకుంటాం సో మనకి 10 ఉంది 10 అనేది ఇనిషియల్ నెంబర్ లేదు సో 2a or 16 ఇవి బైనరీ నుంచి 3 కన్వర్షన్స్ ఇప్పుడు బైనరీ నుంచి బేస్ మార్చాలి సో బేస్ అంటే 10 ఇంకా చేసుకోండి ఓకే బైనరీ నుంచి ఆక్టల్ మార్చాలి ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ మార్చాలి సో మొత్తం 3 కన్వర్షన్స్ అయిపోయాయి ఓకేనా మనకు తెలుసు బై 2 చేస్తారు ఏ నెంబర్ ఇచ్చినా దాన్ని బైనరీ కన్వర్ట్ చేస్తారు